గాని శాపం గాని ఈ రెండు ఒకే నాణానికి రెండు ముఖాలు. వరాలు మనకు ఎన్నో కారణాల వల్ల లభిస్తాయి. ఒక్కోసారి మన కాయ కష్టం కారణంగా, తపస్సు చేసిన కారణంగా, మన పూర్వీకుల శ్రమ తపస్సుల కారణంగా. అయితే ఈ వరం ఎంతవరకు వరంగానే ఉంటుంది అనేది ఎవరూ నిర్ధారించలేరు. దానిని నిర్ధారించేది కేవలం మన కర్మలే. అందుకు ఉదాహరణగా ఒకటి చెప్తాను. పట్టుపురుగును మీరు చూడొచ్చు. దానికి లభించిన వరం ఫలితంగా అది తన రక్షణకు గూడు కట్టుకోగలదు. దాన్ని చూసి అది ఎంత గర్వానందానికి గురవుతుంది అంటే, అది కట్టుకోబోయే గూడు ఏదైతే ఉందో అందులో పడితే అది దాని ఒత్తిడికి మరణిస్తుంది. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటి? మనందరికీ తెలిసిందే, గర్వించడం మంచిదే, కానీ దాన్ని చూసి అహంకరించడం ఏమాత్రమూ మంచిది కాదు. అహంకారం మన మనసులోకి ప్రవేశించింది అంటే మనం పొందిన ఈ వరం శాపంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు. ఒకవేళ శ్రేష్ఠ కర్మలు చేస్తే శాపం కూడా వరంగా మారిపోతుంది. అందుకని అందరూ శ్రేష్ఠ కర్మలు చేస్తూ వరాలను పొందుతూ ఉండండి. రాధా కృష్ణ.